అదితి గర్భంలోకి ప్రవేశించాడు. వామనమూర్తిగా పుట్టివాడిగా పైకొచ్చాడు. ఆయన శ్రావణ ద్వాదశి నాడు నభిషన్యాత లగ్నంబునన్ భువనాధీశుడు ముట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్ అంటారు పోతన గారు. ఆ వామనమూర్తి పుడితే ఉపనయనం చేశారు. ఆయన తిన్నగా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. 3 అడుగుల నేల అడిగాడు. ఇచ్చానన్నాడు బలిచక్రవర్తి. వెంటనే 2 అడుగులతో భూమి ఆకాశాలు కొలిచేసి 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అన్నాడు. సునృతంబు కాని నుడువదు నా జిహ్వ బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నాశిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ. నా నోట అబద్ధం రాదు స్వామి, 2 అడుగులతో భూమి ఆకాశములు కొలిచేశావు, 3వ పాదంతో నా తల మీద పెట్టు, అంతకన్నా చోటేమి ఇవ్వగలను. ఇప్పుడు తల మీద పాదం ఉంచాడు. ఇప్పుడు బలి స్వతంత్రుడు కాడు. రాజ్యాన్నంతటినీ బలిచక్రవర్తి దగ్గర తీసేసుకుని ఇంద్రుడికి రాజ్యం ఇచ్చాడు. ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చాడు కాబట్టి ఉపేంద్రుడయ్యాడు. ఇప్పుడు ఇందులో మీకేమర్థం అవుతోంది? కథ దండ కడుతున్నప్పుడు మళ్ళీ ఇంద్ర సంబంధమే నడుస్తోంది. నగభిధనుజ. ఇప్పుడు ఇంద్రుణ్ణి శిక్షించలేదు, రక్షించాడు. ఎందుకు రక్షించాడు? ధర్మమునందు నిలబడ్డాడు కాబట్టి రక్షించాడు. ఇంతకుముందు ఎప్పుడో చేసింది గుర్తెట్టుకుని ఇప్పుడు ఏమైనా కక్ష తీర్చుకున్నాడా? మంచి పని అయింది అలా ఏడవని అన్నాడా? అనలేదు. ఇంద్రుడికి తమ్ముడిగా రావలసినటువంటి స్థితికి కూడా అంగీకరించాడు. తాను చెయ్యి చాపవలసిన అవసరం లేనివాడు బలిచక్రవర్తిని చంపడానికి అవకాశం లేదు కాబట్టి చెయ్యి చాపి అడిగాడు. బలిచక్రవర్తి అన్నాడు, ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందకుట ఆపైనా కరంబుంటమేల్ కాదే రజ్యము గిజ్జము చతతమై కాయంబు నాపాయమే అన్నాడు. ఏమిటి? అందరూ ఏ లక్ష్మీదేవి యొక్క చూపుల్ని కోరుకుంటారో అటువంటి లక్ష్మీదేవి యొక్క కొప్పు మీద చెయ్యేసేవాడు, వీపు మీద చెయ్యేసేవాడు, చెయ్యి పట్టుకునేవాడు, కాలు పట్టుకునేవాడు, అటువంటి వాడు చెయ్యి చాపి అడిగాడు. బాహ్యంలో చూస్తే లక్ష్మీదేవి ఒంటి మీద చెయ్యి వెయ్యగలిగిన వాడి యొక్క చెయ్యి నా కింద, నా చెయ్యి పైన, ఇంతకన్నా గొప్పే ఉందయా, దానం చేస్తానన్నాడు బలిచక్రవర్తి. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందకుట ఆపైనా కరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జము సతతమే కాయంబు నాపాయమే. పోతే పోని రాజ్యం నా శరీరం కూడా దానం చేసేస్తానన్నాడు. ఒకరి దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేనివాడు చెయ్యి చాపి పుచ్చుకున్నాడు. ఎవరి కోసం? ఇంద్రుడి కోసం. ఆ ఇంద్రుడికి ఉపేంద్రుడై తమ్ముడిగా వామనమూర్తిగా వచ్చి చెయ్యి చాపి పుచ్చుకుని ఇంద్రుడికి రాజ్యం ఇచ్చి రక్షించాడు. ఎందుకు? ధర్మంలో నిలబడితే. అదే ఇంద్రుడు ధర్మం తప్పితే పాఠం చెప్పాడు. నాజ్ఞ చేయుచుండుము నీ అధికారంబునందు నిలువు సురేంద్ర శ్రీయుతుడవై మదింపకు అని చెప్పాడు. ధర్మమునందుంటే రక్షించాడు. జగద్గురువులు పరోక్షంగా మనకేం చెప్తున్నారు? ఆ ధర్మాన్ని పట్టుకో, ఈశ్వరుడు రక్షిస్తాడు. మాల అలాగే పెడుతోందా లేదా? ఒకలాగే పువ్వులు కడుతున్నారు, అప్పుడే అది మాల. కాబట్టి ఇప్పుడు ధర్మమునందున్నటువంటి ఇంద్రుణ్ణి రక్షించాడు. ఇదంతా నాదే, నేను చేస్తున్నానని అహంకారం పొందినటువంటి బలిని తొక్కిపట్టాడు. అదే బలి మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ సులోకంలో రాజ్యం ఇచ్చి తన శంఖచక్రాలు పంపించి రక్షించాడు. కాబట్టి ఈశ్వరుడు తప్పు మనసులో పెట్టుకునేవాడు కాడు. త్రికరణ శుద్ధిగా క్షమించమని అడిగావా, అనుగ్రహించేస్తాడు.